హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం 42 సైజ్ ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకోండి. రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసేయండి. ఇలా అన్ని వైపులా సమానంగా సర్దుకోవాలండి. లైనింగ్ ఒరిజినల్ సమానంగా సర్దుకున్న తర్వాత ఫస్ట్ ఈ లోపల నెక్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే కటింగ్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. ఇట్లా మొత్తం నెక్ డిజైన్ చుట్టూ ఒక చిన్న స్టిచ్, ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. ఇలా రౌండ్స్ తిప్పే చోట మాత్రం పాదంని పైకి లేపుతూ స్టిచ్ చేసుకోండి, ఈజీగా కుట్టగలుగుతారు. ఇలా స్టార్టింగ్ పాయింట్ వరకు కుట్టేసి పక్కకు తీసేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ లోపల ఉన్న ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్లో ఇట్లా టక్స్లు ఇవ్వాలి. రౌండ్స్ తిరిగే చోటు కూడా ఖచ్చితంగా టక్స్లు ఇవ్వండి, అప్పుడే మనకి నీట్గా దీనిని రివర్స్ చేసుకోవచ్చు. మనం ఇట్లా టక్స్లు ఇచ్చేసేయాలి. టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఈ హోల్ లోపల నుంచి ఇట్లా కిందికి తీసేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలాగా చేసిన తర్వాత నీట్గా ఈ ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా లైనింగ్ ఒరిజినల్ సమానంగా ఇలా సర్దుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేయాలన్నమాట. మళ్ళీ టాప్ స్టిచ్ వేస్తే మీకు నీట్గా ఉంటుంది. ఈ లైనింగ్ క్లాత్ అనేది కిందికి కనిపించకుండా కుట్టాలి నీట్గా. ఇక్కడ నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది డిజైన్. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుట్టేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత చుట్టూ ఈ నెక్, ఈ సైడ్ మొత్తం లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ నెక్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ దగ్గర నుంచి జస్ట్ ఒక పాదం కన్నా కొంచెం తక్కువగా స్టిచ్ చేస్తేనే నీట్గా ఉంటుందండి. ముడతలు అట్లా ఏమి రాకుండా లైనింగ్ని ఒరిజినల్ని సమానంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి. లేదా మీరు సమానంగా సర్దకుండా ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కలిపి సమానంగా పట్టుకొని కుడితే మీకు సుంచులు బుడగలు వస్తాయి. అట్లా కాకుండా ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో క్లాత్ని ఈ విధంగా సర్దుకుంటూ మన వేళ్ళతోటి ఇలా లాగితే మీకు క్లాత్ రెండు ఈవెన్గా వస్తాయన్నమాట. మడతలు అట్లా ఏమి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా మనం ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుట్టేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. ఒరిజినల్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగా ఈ సైడు ఆమ్ రౌండ్స్ దగ్గర అంతా ఈ విధంగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ అనేది వేసేద్దామండి. బ్యాక్ బెల్ట్ మనం నార్మల్గా ఏ బ్లౌజ్కైనా ఎలా వేస్తామో సేమ్ అలానే వేయండి. నా దగ్గర లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి నేను ఈ బ్లౌజ్లో వచ్చిన క్లాత్ తోటే ఈ బ్యాక్ బెల్ట్ అనేది వేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుందండి. ఈ స్టిచ్ కూడా మనం బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే వేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేయండి. తర్వాత మనం ఎక్కడి వరకు ఈ పీస్ జాయింట్ చేసామో ఈ పీస్ని ఇట్లా పెట్టి మిషన్ మీద లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి. ఈ విధంగా బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి, అంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దామండి. డాట్స్ వచ్చేసి ఈ నెక్ దగ్గర ఇట్లా షోల్డర్కి దగ్గరగా స్ట్రైట్ వచ్చేలాగా చూసుకుని ఇట్లా ఫస్ట్ పాదం కింద పెట్టేసుకోండి. పాదం కింద పెట్టిన తర్వాత మీరు ఈ డాట్ ఎంత పొడవు వేయాలి అంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే చూసుకోవచ్చు, లేదా ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి 4 ఇంచులు వేస్తే సరిపోతుందండి. ఇట్లా స్టార్టింగ్ నుంచి పాదం దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరకు ఒక డాట్ పెట్టి ఈ విధంగా బ్యాక్ డాట్ అనేది కుట్టేసేయాలి. ఈ రెండో డాట్ కూడా సేమ్ అంతే, రెండో వైపు కూడా చూడండి. ఇక్కడ నేను ఎక్కడి నుంచి అయితే చూపిస్తున్నానో ఇట్లా నెక్కి దగ్గరగా షోల్డర్కి సమానంగా కాకుండా నెక్ కొంచెం దగ్గరగా పెట్టి ఈ విధంగా కుట్టేసేయండి. ఇటువైపును కూడా డాట్ యొక్క పొడవు 4 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకోవాలండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఒరిజినల్ క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టండి.
రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టిన తర్వాత వీటిపైన లైనింగ్స్ని కూడా సేమ్ అలానే పెట్టేసేయండి. చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా నెక్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక పీస్కి పిన్ పెట్టేసేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక పీస్ని అయితే ఇలా జాయిన్ చేసేయండి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసేయాలి. ఇలాగా మనము లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ మొత్తాన్ని కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా ఈ వేస్ట్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ పీస్ని కూడా స్టిచ్ చేసుకుందాం. సేమ్ ఇది కూడా నెక్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇవి వచ్చేసి సైడ్ పీసెస్ కదా, సైడ్ పీసెస్ని ఫస్ట్ మీరు అరేంజ్ చేసుకోండి. ఏ పీస్ ఎటువైపు కుట్టాలి అనేది మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఈ పీస్ని మనం ఇలా పై వైపున పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇట్లా ఆమ్ రౌండ్ అనేది మీకు ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ పీస్ని ఇలా పైనుంచి, అంటే ఇక్కడ నేను ఇన్విజిబుల్ ప్రిన్స్ కట్ అనేది చూపిస్తున్నానండి. ఈ పీస్ని ఫస్ట్ మనం ఇలా కుట్టుకోవాలి. మీకు ఈజీగా కావాలి అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ ఇట్లా ఓన్లీ ఈ పీస్ మాత్రమే పెట్టుకుని కుట్టుకోండి. లేదు మీకు ఒకేసారి పని అయిపోవాలి అంటే ఈ ఒరిజినల్ పీసులు ఉన్నాయి కదా, సైడ్ పీసులు, వీటిని కూడా మనం ఒకేసారి పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇట్లాగా ఒరిజినల్ క్లాత్నేమో కింది వైపున పెట్టేసుకోండి. తర్వాత లైనింగ్నేమో పై వైపున పెట్టుకుని జాయింట్ చేసేయండి. లేదా మీకు ఇది కష్టం అనిపిస్తే మీరు సైడ్ పీసెస్ని కూడా లైనింగ్ని ఒరిజినల్ని ఒకేసారి జాయింట్ చేసుకుని అయినా కుట్టేసుకోవచ్చండి. ఈ పైన పెట్టిన లైనింగ్ పీస్ సైడ్ పీస్ ఏదైతే ఉందో దానిని మీరు కొంచెం టైట్గా పట్టి లాగినట్లుగా కుట్టాలి. లేదంటే మీకు రెండు సమానంగా రావు. ఈ మూడిటిని చూసారా, ఈ మూడిటిని కూడా మనం ఇలా సమానంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అంటే జాయింట్ వస్తుంది కదా, అదనమాట. ఇట్లాగా కొంచెం ఇలా పట్టి లాగినట్లుగా కుట్టండి. ఇట్లా మీకు రౌండ్ తిరగదు అనిపిస్తే లైట్గా పాదాన్ని పైకి కదుపుతూ స్టిచ్ చేసేయండి. మీరు ఈ సైడ్ పీస్ని లాగకుండా కుడితే మాత్రం మీకు సమానంగా రాదండి. ఈ సైడ్ పీస్ అనేది తక్కువ అయిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. చూసారా నీట్గా వచ్చేసింది. కింద వైపు ఏమో ఒరిజినల్ పెట్టాము, పై వైపున లైనింగ్ పెట్టాము. ఇప్పుడు ఈ పీసెస్ రెండింటిని ఇట్లా పక్కకు పెడితే చూడండి మీకు ఇక్కడ స్టిచ్ వేస్ట్ అనేది కనిపించదు అనమాట. నీట్గా వచ్చేస్తుంది. చూసారా నీట్గా వచ్చేసింది. మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకోవాలి. ఏం లేదండి, మనం ముందు కుట్టి రెడీ చేసుకున్నాం కదా, ఆ పీస్కి ఈ సైడ్ పీసెస్ని పైన ఒక పీసు కింద ఒక పీసు పెట్టి స్టిచ్ చేసామంతే. అలా కుట్టడం వల్ల వేస్ట్ పైకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ని కట్ చేసేయండి. ఇదే విధంగా మనం రెండవ పీస్ని కూడా కుట్టి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఇప్పుడు మనకి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఈ పాయింట్ తెలుస్తుంది కదా, ఈ ప్రిన్సెస్ కట్ ఈ డాట్ ఇక్కడ నుంచి రౌండ్ తిరుగుతుంది కదా, ఈ పాయింట్ని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ ఫ్రంట్ డాట్ అనేది చూడండి, ఈ పాయింట్ని బేస్ చేసుకుంటూ ఇట్లా స్ట్రైట్గా డాట్ అనేది కుట్టుకుంటే మీకు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా పొడవు అనేది తగ్గుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఈ డాట్ కూడా ఒక 3 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఇక్కడ నేను మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అయితే మీకు కొంచెము చెస్ట్ లిఫ్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇదే విధంగా మనం ఈ రెండవ దాన్ని కూడా కుట్టుకోవాలి. చూడండి ఇంకొకసారి అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ పీస్ మీరు ఆమ్ రౌండ్ అనేది ఇట్లా చూసుకున్న తర్వాత లైనింగ్ పీస్ని ఇలా పై వైపున పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా సైడ్ పీసు, దీనిని కూడా చూసుకుని ఒరిజినల్ పీస్ని ఇట్లా కింది వైపుకి చూడండి. మధ్యలో ఏమో పెద్ద పీసు నెక్ పీస్ది పెట్టుకోవాలి. ఒకవైపునేమో లైనింగ్, ఒకవైపునేమో ఒరిజినల్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఈ లైనింగ్ పీస్ ఏదైతే సైడ్ పీసెస్ ఉంటాయో సైడ్ పీసెస్ని మీరు కొంచెం నెమ్మదిగా లాగండి. మధ్యలో పెట్టిన పీస్ని మాత్రం మనం లాగకూడదు. ఈ సైడ్ పీసెస్ని మాత్రమే జస్ట్ స్లోగా లాగాలండి. లేదంటే చెప్పాను కదా మీకు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది.
ఇక్కడ ఇలా క్రాస్ తిప్పేటప్పుడు కూడా పాదం పైకి తీసుకుని స్టిచ్ చేసుకోండి. మీరు లాగకుండా కుడితే మాత్రం ఖచ్చితంగా సైడ్ పీస్ అనేది తక్కువ అయిపోతుంది, మధ్యలో పెట్టిన పీస్ అనేది పొడవు వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే ఇట్లా టక్స్లు ఇచ్చేసేయండి. టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ విధంగా పక్కకు లాగితే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడడానికి సుంచులాగా ఉంటుందండి, కానీ సుంచులు ఎక్కడ కూడా రావు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇలా చుట్టూ ఉన్న వేస్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్ పాయింట్కి ఇట్లా స్ట్రైట్ చూసుకుని డాట్ అనేది కుట్టేసేయండి. ఇది కూడా సేమ్ అంతే, 3 ఇంచెస్ ఉండేలాగే పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. ఈ డాట్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, వేయాలనిపిస్తేనే వేయండి, కానీ వేస్తే మీకు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గి నీట్గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ కూడా కుట్టి రెడీ చేసి పెట్టానండి. టక్స్లు రెండు ఇట్లా ఎదురెదురుగా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసేద్దాము. ఈ టక్స్ పెట్టుకుంటాం కదా షేప్ బెల్ట్కి ఒకవైపున, ఇది మాత్రం హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మీరు నార్మల్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకుంటారో అలా అయినా చేసేయచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ జాయింట్ చూపిస్తున్నానండి. ఇవి షేప్ బెల్ట్ పీసెస్ వచ్చేసి 3 పీసెస్గా ఉంటాయి. ఒకటేమో లైనింగ్, 2 ఒరిజినల్ ఉన్నాయి కాబట్టి లైనింగ్ పీస్ని నేను పక్కకు పెట్టేసి ఈ ఒరిజినల్ పీసులు రెండింటిని కలిపి ఇట్లా నేను ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేస్తున్నానండి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనే వీడియో లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసినట్లుగా చేసి షేప్ బెల్ట్ పైన ఉంచండి. ఇప్పుడు మనం ముందు పక్కన వదిలిపెట్టేసుకున్న లైనింగ్ పీస్ని ఇట్లా పై వైపున పెట్టి స్టిచ్ చేస్తే మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు నేను లింక్ ఇస్తానండి, అది చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ షేప్ బెల్ట్ మాత్రమే అక్కడ ఉంటుంది అనమాట ఆ వీడియో లింక్లో అయితే ఒకసారి చెక్ చేయండి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ని ఇట్లా సింపుల్గా బయటికి తీసేయచ్చు. ఈ విధంగా ఇట్లా లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏమన్నా షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ అట్లా ఉంటే ఆ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేయండి. ఇట్లాగా ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ షేప్ బెల్ట్ ఇట్లా జాయింట్ చేసుకోవడం వల్ల మీకు వేస్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ షేప్ బెల్ట్కి టక్స్ పాయింట్ ఉంటుంది కదా, అది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి పెట్టుకోవాలి. చూడండి, లైనింగ్ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేశాను. షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ పీస్ అండి నేను చెప్పేది. లైనింగ్ పీస్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ని జాయింట్ చేస్తున్నాను. మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను మళ్ళీ రెండో పీస్ కుట్టడం కూడా చూపిస్తున్నానండి. ఇట్లాగా ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ని ఇట్లా పక్కకు పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రోల్ చేయాలి. చేసి షేప్ బెల్ట్ పైన ఉంచేసేయండి. ఇప్పుడు మనం పక్కన ముందు వదిలిపెట్టిన లైనింగ్ పీస్ ఉంది కదా, షేప్ బెల్ట్ యొక్క లైనింగ్, దానిని మళ్ళీ ఇలా జాయింట్ చేసేయాలన్నమాట. మనం ముందు ఏదైతే షేప్ బెల్ట్ జాయింట్ చేసిన కుట్టు ఉంటుందో సేమ్ అదే కుట్టు పైన కుడుతున్నామండి. ఇక్కడ మనము ఇలా కుట్టిన తర్వాత ఈ లోపల నుంచి షేప్ బెల్ట్ ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ కనిపిస్తూనే ఉంటుంది. దానిని ఇలా లాగేస్తే మీకు ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టుకోవడం వల్ల మీకు వేస్ట్ అనేది కనిపించదు, దారాలు ఊడిపోవడం అట్లనే ఉండదండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇట్లా వేస్ట్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా వేయాలో చూద్దాము. అలాగే ఇలా కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, మనకి ఇట్లా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కట్ చేసేయొద్దండి. ఎక్కువ వచ్చిన దానిని ఏం చేస్తారంటే ఇట్లా మనకి ఫ్రంట్ డాట్స్ ఎలాగో ఉంటాయి కదా, ఎక్కువ వచ్చిన దాన్ని లైట్గా ఇట్లా కుట్టేశారంటే ఆ ఎక్స్ట్రాగా వచ్చినది తగ్గిపోతుంది అన్నమాట. ఇట్లా కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, రెండు సమానంగా ఉన్నది లేనిది. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు కూడా మనకి సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి హుక్స్ పట్టి వేస్తున్నాను. హుక్స్ పట్టి వచ్చేసి రైట్ సైడ్ వైపు నుంచి వేయాలండి. రైట్ సైడ్ అంటే ఒరిజినల్ వైపుకి అనమాట. ఇట్లా ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు తీసేసి మళ్ళీ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసేయండి.
ఈ ఏదైతే మనము హుక్స్ పట్టి క్లాత్ జాయిన్ చేసామో దానిపైన అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఒక పట్టీ వరుసన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మొత్తం హుక్స్ పట్టీ అంతా కింది వైపుకి వెళ్ళేలాగా స్టిచ్ చేయాలి. మనం నార్మల్ బ్లౌజ్కి ఎట్లాగైతే హుక్స్ పట్టీ కాజా పట్టీ వేసుకుంటామో సేమ్ అలానే వేయాల్సి ఉంటుందండి. చేంజెస్ ఏమీ ఉండవు. ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. హుక్స్ పట్టీ అనేది పై వైపుకి కనిపించదు, కాజా పట్టీ పై వైపుకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా జాయిన్ చేసేసాం కదా, చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం కాజా పట్టీ వేద్దాం. కాజా పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి వీడియోలో చూపించిన విధంగా. జస్ట్ ఈ కుట్టు ఒక పాదం వరుసను జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు. ఇట్లా కుట్టిన తర్వాత ఈ కాజా పట్టీ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని, మనకి తెలిసిందే కదా కాజా పట్టీ ఎంత విడ్త్లో ఉంటుందో అంత విడ్త్లో ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. అలాగే ఫస్ట్ టైం మీరు మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కింది వరకు కుట్టేస్తే మీకు ఈ కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ జాయింట్ చేద్దామండి. ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ని జాయింట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని కలిపి నెక్ వైపు నుంచి మాత్రమే మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో షోల్డర్ను కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేయండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపీస్ వేద్దాము. మీరు మెడపీస్ కావాలనుకుంటే మెడపీస్ వేయొచ్చండి, కానీ ఇక్కడ నేను వచ్చేసి గోట్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను బ్లౌజ్లో తీసుకున్న క్లాత్ క్రాస్గా కట్ చేసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఈ గోట్ వేసే పీస్కి ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేశానండి. మనం నార్మల్గా గోట్ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే నెక్ చుట్టూ గోట్ వేసుకోండి. అట్లాగే మీరు కావాలి అనుకుంటే మీరు ఆపోజిట్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఏదైతే కట్ చేశానో సేమ్ అదే పీస్ తోటి ఈ గోట్ అనేది వేసుకుంటున్నానండి. పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ఒక గోట్ అనేది వేస్తున్నాను. ఇట్లా మొత్తం జాయింట్ చేసేయండి. నెక్ చుట్టూ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి కాజా పట్టీ కిందకి. ఇట్లా కుట్టిన తర్వాత ఈ రౌండ్స్ తిరుగుతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా మనం టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇవ్వకపోతే నీట్గా ఫోల్డ్ అవ్వదు. జాగ్రత్తగా ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు అనమాట. అంటే మనం మెడపీస్ జాయింట్ చేసిన ఆ కుట్టు ఏదైతే ఉంటుందో అది కట్ అవ్వకుండా ఇట్లా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఈ పీస్ని ఇట్లా సన్న గోటు మాత్రమే కనిపించేలాగా ఎక్స్ట్రాగా ఉన్న పీస్ మొత్తం కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా గోట్ ఏ విధంగా వేయాలో, సేమ్ అదే విధంగా వేసేయండి. మీరు కాస్త లావుగా కావాలి అనుకుంటే లావుగా వేసుకోవచ్చు, లేదా సన్నగా కావాలి అంటే సన్నగా అయినా వేసేసేయచ్చు. ఇట్లా మొత్తం నెక్ చుట్టూ గోట్ అనేది వేసేసేయండి. ఇలా నెక్ చుట్టూ గోట్ అనేది వేసేసాను. తర్వాత పక్కన ఈ గోట్ పక్కనే ఒక పాదం వరుసన ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నానండి. అంటే హెమ్మింగ్ చేసే పని లేకుండా స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు లోపల వైపున. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కుడదామండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ మొత్తము ఒరిజినల్లో జాయింట్ చేశాను. ఇప్పుడు లోత్ ఎలా తీయాలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ని ఇట్లా రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా ఒకదానిపైన ఒకటి పెట్టి హ్యాండ్కి మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకోండి. ఇట్లా పెట్టిన తర్వాత మీరు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఈ చివరన వచ్చేసరికి 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక 3/4 ఇంచు వరకు ఉండేలాగా ఇట్లా మార్క్ చేసుకుని లోత్ అనేది నేను చూపించిన విధంగా మనకి లోత్ కూడా హ్యాండ్ కర్వ్ ఏ షేప్ ఉంటుందో సేమ్ అదే షేప్లో వస్తుందండి. అలాగే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి. నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలాగైతే హ్యాండ్ లోత్ తీసుకుంటారో సేమ్ అలానే తీసేయండి, వేరే చేంజెస్ ఏమీ ఉండవు. లోతు తీసిన వైపు క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ జాయింట్ చేసే ముందు ఒకసారి మీరు షోల్డర్ దగ్గర సమానంగా ఉన్నది లేనిది చూసుకుని ఎక్కువగా ఏదైనా ఉంటే లైట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసినది మనం టక్స్ పెట్టుకొని ఉంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపుకు ఉండాలన్నమాట. ఇట్లా పెట్టుకుని షోల్డర్ పాయింట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉండేలాగా చూసుకుని ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసేయాలి. నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ ఎలా చేస్తారో సేమ్ అలానే కుట్టాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చూడండి, మళ్ళీ ఇలా తిప్పేసి రివర్స్ నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్, అంటే హ్యాండ్ జాయింట్కి మనకి డబల్ స్టిచ్ అనేది రావాలన్నమాట. కింద క్లాత్ కుట్టుపైకి రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుందండి. లేదా మీరు కుట్టేస్తూ ఉన్నారంటే మనకు తెలియకుండానే క్లాత్ అనేది కుట్టు కిందకు వచ్చేస్తుంది, అంటే కింది వైపున క్లాత్ ఫోల్డ్ అవుతుంది అన్నమాట. కాబట్టి అది చూసుకుంటూ కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోండి. కుట్టేటప్పుడు కూడా మీరు లాగొద్దండి, క్లాత్ని దేన్ని కూడా సాగదీయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా కుట్టేసేయాలి. ఇట్లాగా ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో మళ్ళీ షోల్డర్ వరకు ఈసారి ఇంకొక స్టిచ్ వేసేస్తే మీకు హ్యాండ్ జాయింట్ డబల్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే అటు నుంచి 2 సార్లు ఇటు నుంచి 2 సార్లు కుట్టాము. ఇలా షోల్డర్ వరకు కుట్టేస్తే సరిపోతుందండి. ఇలా కుట్టిన తర్వాత పై వైపున ఒకసారి చూసుకోండి, అంటే సుంచులు అట్లా ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుని నీట్గా ఉంటే విప్పేసి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇదే విధంగా మనం రెండో వైపున హ్యాండ్ కూడా జాయింట్ చేయాలండి. ఇక్కడ నేను 2 వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ని ఇట్లా సమానంగా హ్యాండ్ యొక్క ఎడ్జ్లను సమానంగా పట్టుకుని ఈ విధంగా చూసారా మనకి 2 సమానంగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఇట్లా పాదం కింద పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత హ్యాండ్ లూజ్ 6.5 ఇంచులు 13 ఇంచులు అండి. 13 ఇంచుల్లో మనకి సగమే కదా మార్క్ చేసుకోవాలి, 6.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. తర్వాత సైడ్ కూడా మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి వాటిని కూడా మార్క్ చేసుకుని ఫస్ట్ మనం సైడ్ ఏదైతే మార్క్ చేసుకున్నామో వాటిపైన కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జాయింట్స్ని పైకి పాదం వైపుకి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జెస్ రెండింటిని సమానంగా పట్టుకుని ఇలా కిందికి స్టిచ్ చేసేయండి. మనం పైన హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఏ లెవెల్లో అయితే కుట్టామో కిందికి వచ్చేసరికి కూడా సేమ్ అదే లెవెల్లో కుట్టేసేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ 6.5 ఇంచుల డాట్ దగ్గర నుంచి కుట్టేస్తున్నానండి. మొత్తం ఇట్లా స్ట్రైట్ ఒకే లెవెల్లో రావాలన్నమాట. అప్పుడు మీకు ఆది బ్లౌజ్ కొలవాల్సిన అవసరమే ఉండదండి, కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. లేదా మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే దాని లూజును బట్టి కూడా మీరు ఈ స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోవచ్చు. ఈ 2 కుట్లకి మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసాను. మనకి ఇంకా సైడ్ కూడా కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంది కాబట్టి సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి. ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేయండి. వేస్ట్ ఇట్లా నీట్గా కట్ చేసుకోండి, దారాలు అట్లా ఏం కనిపించకుండా. ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింట్ చేసేయండి. హ్యాండ్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేయండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడైతే నేను బ్లౌజ్కి 2 వైపులకు కూడా సైడ్ జాయింట్ అనేది మన ఫిట్టింగ్కి సరిపడేలాగా నేను జాయింట్ చేసేసానండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.